మీరు మారెళ్ళ రామకృష్ణ గారు గురువుగారితో ఎలా కలవటం జరిగింది? అలాగే వారితో ఎప్పుడు పరిచయం? ఏ సంవత్సరంలో జరిగింది? ఆ పరిచయమైన ఘట్టం గురించి తెలియపరచండి. 1994లో మే 1 నుండి 21 వరకు అమలాపురంలో ఋషికల్ప సాధనా శిబిరం అని ఒక 21 రోజుల పాటు సాధనా శిబిరం జరిగింది. మే 7, 8 తారీఖుల్లో తొలిసారిగా మాస్టర్ గారిని కలవడం జరిగింది. నేను 3 రోజులు అప్పుడు ఆ సాధనా శిబిరంలో ఉన్నాను. తర్వాత పూర్తిగా ఉండాలి అనిపించిన తర్వాత మాస్టర్ని అడిగాను, నాకు పూర్తిగా ఉండాలని ఉందండి అంటే, సరే ఇప్పుడు నేర్చుకున్నావు కదా 2-3 రోజుల్లో, ఇవే ఇంటి దగ్గర చేసుకో, పర్వాలేదు, నీ పనులు నువ్వు చూసుకో అన్నారు. కాదు, నాకు రావాలని ఉందండి అన్నాను. అయితే వచ్చేయని భుజం మీద చేయి వేసి వచ్చేయన్నారు. అప్పుడు 3 రోజులు ఉన్నాను మొదటిసారి. తర్వాత చివరి వారం రోజులు కూడా ఉన్నాను. తొలిసారిగా మాస్టర్ గారితో పరిచయం ఆ విధంగా జరిగింది. అప్పుడు ఆత్మకథ అని పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మ ఆచార్య ఆత్మకథ మీద ఉపన్యాసాలు ఇచ్చేవారు. అలాగే సూర్యకిరణ విజ్ఞానం మీద ఆ క్యాంపులో ఇచ్చి 3 ఋషుల యొక్క కార్యక్రమాలను మీరు ఎన్నుకోండి అన్నారు. చివరి రోజున, పౌర్ణాహుతి రోజున ఆ ఆత్మకథలో కొంతమంది ఋషుల పేర్లు ఇచ్చారు గురువు గారు. మళ్ళీ ఋషి పరంపరని ఈ ప్రపంచానికి అందజేయాలి. ఆ ఋషి పరంపర వస్తే తప్ప భూమిని స్వర్గంగా మారదు. ఆ 21 రోజుల క్యాంపులో ఏం చెప్పేవారు మాస్టర్ గారు అంటే, భూమి స్వర్గంగా అవుతుంది, ఇది ఋషుల యొక్క ప్రణాళిక, శ్రీకృష్ణుడి యొక్క ప్రణాళిక అని చెప్పేవారు ఆయన. సరే, మీరు కూడా ఒక 3 ఋషుల యొక్క కార్యక్రమాలను ఎన్నుకోండి అన్నారు. నేను కూడా ఒక 3 ఋషుల యొక్క కార్యక్రమాల్లో భాగంగా వశిష్ఠుడి యొక్క కార్యక్రమం, పరశురాముడి యొక్క కార్యక్రమం, శంకరాచార్యుల యొక్క కార్యక్రమం, ఈ 3 కార్యక్రమాలు, ఈ 3 ఋషుల్ని నేను ఎన్నుకోవడం జరిగింది. వశిష్ఠుడి యొక్క కార్యక్రమం ఎన్నుకోవడంలో కారణం ఏంటంటే, ధర్మాన్ని రాజతంత్రాన్ని కలపే ప్రయత్నం చేశారని రాస్తారు పూజ్య గురుదేవుల తన ఆత్మకథలో. అంచేత ఆ కార్యక్రమాలు నేను చేస్తాను, ధర్మాన్ని రాజతంత్రాన్ని కలిపే కార్యక్రమాలు నేను చేస్తాను. తర్వాత రాముడి యొక్క కార్యక్రమాలు ఏంటంటే, ఆ రోజుల్లో ఉన్న పాలకుల యొక్క ఆలోచన విధానాన్ని, వాళ్ళ పాలకులు రాజుల శిరస్సు ఖండించాడు అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని పరశురాముడు పూర్తిగా మార్చివేశాడని చెప్పి ఆయన రాయడం జరుగుతుంది. ఈ పరంపర నేను కొనసాగిస్తాను. 3వది శంకరాచార్య. శంకరాచార్యులు ఏం చేస్తారు అంటే, దేశం అంతా తిరిగి అనేక చోట ఈ శక్తిపీఠాలను స్థాపించి భారతీయ సంస్కృతిని ఆ పీఠాల ద్వారా ఆయన అందజేయడానికి ప్రయత్నం చేశారు. చేత దేశవ్యాప్తంగా కూడా ఈ కేంద్రాలు పెట్టడంలో నేను నా ప్రయత్నాలు కొనసాగిస్తాను. ఆ ఉద్దేశంతో 3 ఋషుల యొక్క కార్యక్రమాలని నేను ఎన్నుకోవడం జరిగింది. కానీ పర్సనల్గా అదే సంవత్సరం 94లో అమలాపురంలోనే అక్టోబర్ 15 మళ్ళీ కలవడం జరిగింది. అక్టోబర్ 14 మాస్టర్ గారి యొక్క పుట్టినరోజు. ఆ రోజు ఆయనకు ఫోన్ చేస్తే, మిమ్మల్ని చూడాలని మాస్టారు అన్నా ఆ ఫోన్లో. ఏంటి చెప్పంటే, అయితే రేపు వచ్చేయన్నారు. ముందు ఇవాళ వచ్చేయంటే, నా మిస్సెస్ కూడా వస్తానంటుంది మాస్టర్ అంటే, రేపు ప్రొద్దుటే వచ్చేయండి అన్నారు. ఆ అక్టోబర్ 15 పర్సనల్గా కలవడం జరిగింది, క్యాంపులో కాకుండా ఫ్యామిలీతో పాటు. ఆయన చెప్పిన 3 విషయాలు ఇప్పటికీ నా జీవితానికి గైడ్ చేస్తూ ఉంటాయి. మొట్టమొదటి చెప్పింది ఏంటంటే, మాస్టర్ గారు గాయత్రి పర్వ వారి యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. గాయత్రి యజ్ఞాలు చేయించడం, తన యొక్క ఫాలోవర్స్ని ఇంటింటికి గాయత్రి మంత్రం అందజేయాలి, గాయత్రి యజ్ఞాలు చేయించాలని చెప్పేవారు. ఆ రోజు నాకు ఆయన చెప్పింది ఏంటంటే, అమలాపురంలో ఉన్నప్పుడు, మనం గాయత్రి మంత్రాన్ని ప్రచారం చేస్తే రామ 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 అనేవాళ్ళు ఓం భూర్భువః స్వహ అంటారు. చేత మంత్రాన్ని ప్రచారం చేయడం కాదు, ఆ జీవిత విధానం మారాలి అన్నారు. ఆ మంత్రంతో పాటు ఇప్పుడు ఉన్న మనుషుల యొక్క జీవిత విధానం ఆ మంత్రానికి అనుగుణంగా మారాలి అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా యజ్ఞంలో 3 కార్యక్రమాలు ఉంటాయని చెప్తారు. ప్రయాజ, యాజ, అనియాజ. అంటే ఒక యజ్ఞం మనం చేస్తే ఆ యజ్ఞం నిర్వహణకు సంబంధించి ముందు చేసే కార్యక్రమాలని ప్రయాజ అంటారు. ఆ స్థలం ఎన్నుకోవడం, యజ్ఞం కోసం ఏర్పాట్లు చేసుకోవడం, యజ్ఞం కోసం అందరినీ కలవడం, ఇదంతా ప్రయాజలోకి వస్తాయి. యాజలో యజ్ఞ కార్యక్రమం జరుగుతుంది. ఆ యజ్ఞ కార్యక్రమం అయిన తర్వాత ఆ యజ్ఞంలో కలుసుకున్న క్రొత్త వాళ్ళని, ఆ యజ్ఞం ద్వారా కలుసుకున్న కార్యక్రమాలని తర్వాత కొనసాగించడం అనుయాజ అంటారు. ప్రయాజ, యాజ, అనుయాజ. యాజ ముఖ్యం కాదు, అనుయాజ ముఖ్యం అన్నారు ఆయన. అంటే మనం ఒక కార్యక్రమం చేసినప్పుడు ఆ కార్యక్రమం ఒకటి ముఖ్యం కాదు, ఆ కార్యక్రమం తర్వాత ఆ కార్యక్రమం కొనసాగడానికి చేసే కార్యక్రమాలు ముఖ్యం అన్నారు. అది రెండోది. అది ఒక పాయింట్ చాలా ముఖ్యంగా ఉంచుకున్నాను. 3వ పాయింట్ అది నేను బాగా గుర్తుంచుకున్నది ఏంటంటే, మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళకి చాక్లెట్ ఇస్తాం పిల్లలకి, అప్పుడు మన ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా ఇవ్వం. కానీ తర్వాత మన ఆస్తి అంతా ఎవరికి ఇస్తాం? మన పిల్లలకే ఇస్తాం. అలాగా గురువు యొక్క కార్యక్రమాలు చేసేటప్పుడు
ఆ గురువు అంతా ఏం చేస్తా అంటే గురువు తన ఆస్తంతా తన శిష్యులకి ఇచ్చేస్తాడు. కానీ గురువు యొక్క పిల్లల్లా బ్రతకాలి అన్నారు. మనం గురువుకి స్థాయికి తగ్గట్టు ఆయన యొక్క వారసుల్లాగా బ్రతకాలి అన్నారు. వారసుల్లా బ్రతికితే గురువు యొక్క శక్తి ఆటోమేటిక్గా ఆస్తే శిష్యులకు వచ్చేస్తుంది అన్నారు. అంటే వాళ్ళకి తగినట్టు బతకాలి, వాళ్ళ పిల్లలా బతకాలి, వాళ్ళ వారసుల్లా బతకాలి. ఈ 3 పాయింట్లు నేను గుర్తుంచుకోవడం జరిగింది. 94 పరిచయం ఆయన. 2014 శరీరం వదిలేరు ఆయన. 2014 శరీరం వదిలితే నేను 2014 మొట్టమొదటిసారి కలిసినప్పుడే ఆయన నోట్లోంచి ఒక మాట విన్నాను, భూమి స్వర్గంగా మారుతుంది అని. 2014లో కూడా ఆ మాట ఆయన మళ్ళీ రిపీట్ చేశారు, భూమి స్వర్గంగా మారుతుంది. కానీ ఎవరు తురీయ స్థితిలో ఉంటారో, ఎవరు 4th డైమెన్షన్లో ఉంటారో, ఎవరు సమాధి స్థితిలో ఉంటారో వాళ్ళు మాత్రమే భూమి మీద ఉంటారు. మిగతా మానవ జాతి భూమి మీద చెడిపోతుంది, భూమి స్వర్గం అవుతుంది. మొట్టమొదటిసారి నేను విన్నప్పుడు 94 ఆ వార్నింగ్ లేదు. 2014లో ఆయన నోటు వెంట మాట ఉంది, ఎవరు తురీయ స్థితిలో ఉంటారో, ఎవరు సమాధి స్థితిలో ఉంటారో వాళ్ళే మాత్రమే భూమి మీద ఉంటారు అని చెప్పడమే కాకుండా ఆయన జీవితాంతం కూడా ఆ తురీయ స్థితిని అందించడానికి, ఆ సమాధి స్థితిని అందించడానికి, ఆ యోగ స్థితిని అందించడానికి కావాల్సిన ఆలోచన విధానాన్ని, సాధన విధానాల్ని, ఆ జీవిత విధానాన్ని మొత్తం ఆయన అందజేస్తూనే వెళ్ళారు. అనేక రకరకాల సాధనలు చెప్పేవారు ఆయన. తురీయ స్థితి, సమాధి స్థితి అంటే మనిషి అమరుడు అవ్వాలి. భూమి ఎప్పుడు స్వర్గం అవుతుందంటే భూమి మీద ఉన్న మనుషులు దేవతలుగా మారినప్పుడు అన్నారు. చేత దేవతలుగా మారిన వాళ్ళు మాత్రమే భూమి మీద ఉంటారు. మనిషి దేవతగా మారడానికి కావాల్సిన అన్ని సాధనలే ఆయన అలాగా అందజేస్తూనే రకరకాల రూపంలో వెళ్ళారు. 94 పరిచయం, 97లో స్వర్ణయుగం మాసపత్రికని స్టార్ట్ చేయమని చెప్పారు. అంటే పరిచయం ఆయన 2.5 ఏళ్ళకే. 97 నుంచి కూడా ఆయన కొన్నాళ్ళు పత్రిక నడపడం, తర్వాత ఆయన పుస్తకాలు చేస్తూ ఉండడం వల్ల ఆయన చెప్పిన ఈ సాధనలు వీటి మీద కూడా కొంచెం అవగాహన ఉంది. ఇప్పటికీ వాటిని అందించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాను.